అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ రవ్వ దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు: రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, 1/2 కప్పు పెరుగు, మిరియాలు, అలానే జీలకర్ర కొంచెం లైట్గా దంచినవి, కరివేపాకు, 1/2 కప్పు దాకా వరిపిండి, తురిమిన అల్లం 1 స్పూన్, పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర. ఇది మనం దోశలు వేసుకునేటప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుని ఇప్పుడు బీట్ చేసుకున్న పెరుగులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే వరిపిండి 1/2 కప్పు దాకా వేస్తున్నాను ఇక్కడ. అలానే కరివేపాకు, అల్లం, క్రష్ చేసుకున్న జీలకర్ర, అలానే మిరియాలు, 1 స్పూన్ దాకా సాల్ట్. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బొంబాయి రవ్వ తీసుకున్న కప్తోనే 2 కప్పుల దాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 4 కప్పుల దాకా వాటర్ పడతాయి. ఇప్పుడు ఇంకో 2 కప్పుల వాటర్ కూడా పోసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. రవ్వ దోశకి పిండి అనేది పల్చగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని. రవ్వ దోశకి కాంబినేషన్ కొబ్బరి పుట్నాల చట్నీ. కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్ దాకా, పుట్నాలు 1 కప్పు, అలానే కొత్తిమీర కాడలు, పోపు దినుసులు, చాయగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, అలానే 7 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రేఖలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ దాకా సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని గుల్ల శనగపప్పుని ఒకసారి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకొని పోపు వేపుకోవాలి. పచ్చిమిరపకాయల్లో పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని పోపు వేసుకొని అలానే కొత్తిమీర కాడలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, పుట్నాలు వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పోపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి చట్నీ కోసం. కొబ్బరి పుట్నాలు చట్నీ రెడీ. ఇప్పుడు దానికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశల కోసం పెనం పెట్టుకొని 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్ తోటి పెనాన్ని రుద్దాలి. పిండి బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. దోశ అనేది బాగా రోస్ట్ అయ్యాక మాత్రమే తిరిగేయాలి. 2 వైపులా కాలిపోయాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ దోశ, కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.